ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు. కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి వాటికి చట్టబద్ధత కల్పిస్తే ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లేనని, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలదేనన్నారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్క పక్కా అంటూ కులాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని తీర్మానాలను ఆమోదించాలంటూ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు సూచించారు. బీసీ కులగణన ఒక సాహసోపేత నిర్ణయమని, రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్ర కులగణన చేపట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులగణన చేపట్టడం ద్వారా తమ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పక్కా తెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధి లేని పరిస్థితి వస్తుంది. మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి. అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిండు. ఆ తర్వాత బీహార్లో మాట్లాడిండు. దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుంది. కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ సుమారు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని, సోనియా గాంధీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణను ఇచ్చారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్రికరణ శుద్ధిగా లెక్కలు తేల్చామని, 100 ఏళ్లలో జరిగిన దానిని 100% సరైన లెక్కలను తేల్చామని ఆయన అన్నారు. తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్ గా నిలవనుందని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశంలో ఎవరైనా బీసీ కులాల లెక్క తేల్చాలంటే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందేనన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశాన్ని జార విడుచుకుంటే అంతకంటే గొప్ప రాజకీయ అజ్ఞానం గానీ దురుద్దేశం గానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని కులగణన వాయిదా వేసుకోవాలని నాపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలను పాటించడమే నా ధర్మం అనుకున్నా. ఏనాడైనా నాయకుని ఆదేశాలు, పార్టీ నిర్ణయాలు 100కి 100 పాటించాను కాబట్టే నాకు అవకాశాలు వచ్చాయి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ గారి పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను, కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని తిప్పికొట్టకపోతే, దీన్ని ప్రజలకు వివరించకపోతే, మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నోడు మంచోడయ్యాడని, ఇంత కష్టపడ్డ తనను కొందరు బీసీ నాయకులు విలన్ గా చూశారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొనేందుకు రెండోసారి అవకాశం ఇచ్చినా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వివరాలను అందజేయడం లేదన్నారు. వారి ఇళ్ల ముందుకెళ్లి డప్పు కొడుతూ మేల్కొల్పాలని బీసీ నేతలను సూచించారు. బీసీ నేతలు కులాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఆయా కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి పరంగా ఉన్న డిమాండ్లను గుర్తించి తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తారు. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు నాకు. బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశం కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.